ఏపీలో అల్లర్లపైన దర్యాప్తు చేస్తున్న సిట్ తిరుపతి చేరుకుంది. డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో తిరుపతి ఘటనపైన విచారణ చేయనున్నారు. ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది ప్రస్తుతం సిట్ బృందం. ఇక మరి కాసేపట్లో పులవర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లబోతోంది ఈ సిట్ బృందం. సో ఏపీలో అల్లర్లపైన దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం తిరుపతి చేరుకుంది. డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో తిరుపతి ఘటనపైన కూడా విచారించబోతున్నారు. ఈ 2 days గా జరిగినటువంటి ఈ అల్లర్లకు సంబంధించిన ఫైల్ను ఈరోజు ఈవినింగ్ ఈసీకి ఇవ్వబోతోంది సిట్. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. తాజా అప్డేట్స్తో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, సంజయ్, నిజానికి ఏదైతే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ 3 ప్రత్యేక విభాగాలుగా మారిపోయింది. ప్రస్తుతానికి చంద్రగిరి ఘటనపై విచారణ చేసేందుకు సిట్లో సభ్యుడిగా ఉన్న రవి మనోహరాచారి, అట్లాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ నేతృత్వంలో నిన్న అర్ధరాత్రి బృందం తిరుపతి చేరుకుంది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఈ బృందం సభ్యులు తిరుపతిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇటు నుంచి కొద్దిసేపటి క్రితమే వారు ఎక్కడైతే ఈ నెల 14వ తేదీన పులివర్తి నానిపై దాడి జరిగిందో పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణానికి కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి సిట్టు బృందం బయలుదేరింది. ప్రధానంగా సిట్లో సభ్యుడైన డీఎస్పీ రవి మనోహరాచారి ఇప్పుడే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అన్ని కోణాల్లో కూడా తాము దర్యాప్తు జరుపుతున్నాము, అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఐజీ స్థాయిలోనే వెల్లడిస్తారు. తాము ఇప్పట్లో ఏమి చెప్పలేము, కానీ ఇవాళ ఏదైతే దాడి జరిగిందో అక్కడ, అట్లాగే ఆ దాడికి ముందు ఏదైతే రామిరెడ్డిపల్లి కూచివారిపల్లిలో జరిగిన గొడవలు ఉన్నాయో ఆ గ్రామానికి కూడా వెళ్ళి తాము పరిశీలించి విచారణ జరుపుతామని సిట్టు సభ్యుడైన రవి మనోహరాచారి మీడియాకు వెళ్ళడం జరిగింది. దాదాపు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నాం. అట్లాగే ఈ ఘటనపై ఇప్పటివరకు నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలు కూడా తీసుకున్నాము. ఎవరో నిధులుగా చేర్చారో అవసరమైతే వారందరినీ కూడా విచారిస్తాము. అట్లాగే ఈ ఘటనపై ఇదివరకే ప్రాథమికంగా విచారణ జరిపిన పోలీసు అధికారులతో కూడా తాము మాట్లాడబోతున్నట్టుగా సిట్ సభ్యుడైన రవి మనోహరాచారి మీడియాకు వెల్లడించారు. మొత్తంగా మనకు తెలుసు, పోలింగ్ అనంతరం 3 చోట్ల పెద్ద ఎత్తున అల్లరి జరిగింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి అట్లాగే మాచర్లలో ఇప్పటికే విచారణ పూర్తయిన నేపథ్యంలో చంద్రగిరి ఘటన పైన ఇవాళ ముమ్మరంగా విచారణ కొనసాగబోతోంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా సిట్ సభ్యులు తిరుపతిలోనే మకాం వేసి ఆ మేరకు విచారణ జరగబోతున్నారు. ప్రధానంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో, ఎక్కడైతే ఆ ఈవీఎంలు భద్రపరిచి పరిశీలించి తిరిగి వెళుతున్న నాని పైన దాడి జరిగిందో ఆ దాడి ఘటనా స్థలానికి సిట్ సభ్యులు ప్రస్తుతం చేరుకున్నారు. ఆ రోజు అసలు వాస్తవంగా ఏం జరిగింది, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు దాదాపు అక్కడ ఒక నానిపై దాడి జరగడం, ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున బేభత్సం సృష్టించిన సంగతి తెలిసింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి అన్ని వివరాలను కూడా సిట్ సభ్యులు మరి కాసేపట్లోనే ఆరా తీయబోతున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు మినిట్ టు మినిట్ అంశాలంతా కూడా ఆ మేరకు నివేదికలో పొందుపరచబోతున్నారు. ఈ మేరకు ఆ నివేదిక అంతా కూడా ఐజీకి వెళ్తుంది. ఐజీ పూర్తి స్థాయిలో ఏదైతే మనకు సిట్ ఐజీ ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఒక కూలంకుష నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించబోతున్నారు. మొత్తంగా ఇవాళ చంద్రగిరి ఘటనపై ఎట్లాంటి విచారణ జరగబోతున్నది మొత్తం జిల్లా అంతా కూడా ఆసక్తి కలిగిస్తుంది. మరి కాసేపట్లోనే ఘటనా స్థలంలో సిట్టు బృందం తన పని ప్రారంభించబోతోంది. సంజయ్, రైట్ మురళి.